ఫ్రెండ్స్, వీడియోలో మనము హౌ డు యూ గెట్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. అంటే ఒక ఆబ్జెక్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటి కూడా మనము ఫైండ్ చేయడం అనమాట. ఎలా మనం గెట్ చేస్తామని చెప్పేసి క్వశ్చన్ అనమాట. దీనికోసం మనం ఆబ్జెక్ట్స్లో ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది. ఈ యొక్క ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ మెథడ్ ద్వారా మనము దీన్ని గెట్ చేయవచ్చు. అయితే ఎగ్జాంపుల్గా నేను పర్సన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇందులో మనకి నేమ్, ఏజ్, సిటీ అని చెప్పేసి ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఒక కీ వాల్యూ పేరు అన్నమాట. కీ వాల్యూ పేరు అంటే ఇది నేమ్ అనేది, ఏజ్, సిటీ అనేది కీస్. ఇది మిగతా ఇక్కడ అసైన్ చేసిన వాల్యూస్ అనేవి ఏంటంటే డేటా అనమాట. అంటే వాల్యూస్ అంటారు. ఈ వాల్యూ పేరుని ఈ యొక్క ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు. వీటిని ప్రాపర్టీస్ అని కూడా అంటారు అనమాట. అయితే ఇక్కడ మనం వాల్యూస్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని దానిలో మనం ఈ యొక్క పర్సన్ అనే ఈ యొక్క ఆబ్జెక్ట్ని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అని చెప్పేసి ఈ యొక్క ఆబ్జెక్ట్ తీసుకున్నాను. ఇక్కడ నేను వాల్యూస్ని కన్సోల్ చేస్తే రన్ చేస్తే అప్లికేషన్ మనకి ఏమొచ్చిందంటే అవుట్పుట్ మనకి వాల్యూస్ మాత్రమే వచ్చినాయి, కీస్ రాలేదు. అంటే మనకి వాల్యూస్ కావాల్సి వచ్చినప్పుడు అంటే రిక్వైర్మెంట్ అనేది ఎలా ఉండాలి, మనకి మన ఆబ్జెక్ట్లో ఉన్న అన్ని వాల్యూస్ని ఒకేసారి మనం గెట్ చేయాలనుకున్నప్పుడు, అలాగే ఎరే మెథడ్స్ని ఉపయోగించి వాల్యూస్ పై ఎరే మెథడ్స్లోని ఈ యొక్క ఎరే మెథడ్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి వాల్యూస్పై మనం ఆపరేషన్ చేయడానికి కానీ, లేకపోతే డేటా ప్రాసెసింగ్ కానీ, ఫిల్టరింగ్ కానీ, సెర్చింగ్ కానీ ఇలాంటి ఆపరేషన్స్లో మనము ఈ యొక్క వాల్యూస్ ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ మెథడ్ని యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనము గెట్ చేయవచ్చు.